మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నీ గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు బానే ఉంది. 4 రోజులు పోయిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. కంపెనీ గురించి, కుటుంబం గురించి టెన్షన్ పడతావు. అసలు భవానీ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించావా? నాకు తెలీదు నువ్వేమేం రాసిచ్చావో, ఎంత నీకోసం అట్టి పెట్టుకున్నావో. నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. దాని లెక్కకి సరిపోగా మనమే ఇంకో 10-12 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏమైనా చేసి అది కూడా ఎలాగోలా తీర్చేసి త్యాగశీలి అనిపించుకో. అవును, అది కూడా తీర్చేయాలి. అది తీర్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నాకు సంతోషం ఉండదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం చేద్దామని నిర్ణయం తీసుకున్నావు? అన్నీ ఇచ్చినా ఇల్లు, కార్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మన ఇల్లు కూడా శిశిర పేరు మీద రాసేశాను. వాట్? అవును అర్జున్, దానికి అప్పగించేస్తాను. మరి మనం ఎక్కడుంటాం? మనం వేరే ఇల్లు చూసుకోవాలి, వేరే చోటికి షిఫ్ట్ అవ్వాలి, కొత్త జీవితం మొదలు పెట్టాలి. శివగామి, నువ్వు చేసిన పని వల్ల రోడ్డున పడేది నువ్వు కాదు, భవానీ. అది ఆలోచించు. అన్ని దృష్టిలో పెట్టుకున్నాను అర్జున్. భవానీ భవిష్యత్తుకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. తన భవిష్యత్తు గురించి నీకు బెంగొద్దు. ఆలోచించు శివగామి. ఈ ఇంటిని ఆ వ్యక్తులకి ఇచ్చే ముందు బాగా ఆలోచించు. మనిషి బతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ సంపాదించుకోవడం కష్టమేం కాదు. దానికి నాకేం బెంగలేదు.